ఏదైనా రహస్యం పంపించేటప్పుడు ఈ ఉంగరం గుర్తుగా ఇవ్వడం మాకు అలవాటు. నిజమేనన్నమాట. బాబు, ఇంకా ఏమైనా తెలియజేయమన్నాడా? వివరంగా చెప్పండి బాబు. హంతకుడు మీకు తెలిసిన వాడే కావచ్చు. హంతకుడు నాకు తెలిసినవాడా? ఏమైనా గుర్తు చెప్పాడా? ఆ దుర్మార్గుడికి 4 వేళ్లే ఉన్నాయట. 4 వేళ్లేనా? ఎవరబ్బా మా సంస్థానంలో 4 వేళ్లు ఉన్నవాడు? వెతికించాలి. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. నో మెన్షన్. సెలవు తీసుకుంటాను. అప్పుడే వెళ్తారా? మా ఆతిథ్యం స్వీకరించాలి. మా కుమార్ రాజా గారి ప్రాణాలు కాపాడి విజయదశమి వేడుకల్లో మీరు కూడా పాల్గొనాలి. సారీ సార్, నేను వెంటనే పోలీసులకు సరెండర్ కావాలి. పోలీసులకు నేను ఫోన్ చేయిస్తాను. అంతవరకు మీరు నా అతిథి. రమణయ్య, అయ్యా, వీరు నా అతిథిగా నా స్పెషల్ బంగాళాలో ఉంటారు. అన్ని ఏర్పాట్లు చేయి. వారికి ఏ లోపం జరిగినా నీకు దేవుడి మన్నా. అర్థమైందా? వెళ్ళు. బాబు, మీకెందుకండి శ్రమ? నే కోసి పెడతానుగా. వద్దులే. తమకేం కావాలి బాబు? ఏమీ లేదు, అలా కొంచెం బజార్కి వెళ్ళొస్తాను. అయ్యి బాబోయ్, దివాన్జీ గారు తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు. మీకేం కావాలి చెప్పండి, నేను తెస్తా. ఏమీ అక్కర్లేదు. సారీ, నిన్ను కాదు రాధా, రా లోపలికి. ఏమండి, ఇక్కడ ఏర్పాట్లన్నీ సౌకర్యంగా ఉన్నాయా? రాజమాత అడగమన్నారు. లేవు, ఏమీ సౌకర్యం కదా. అదేమిటి? ఏం లోపం వచ్చింది? పడకండి, జమీందారి మర్యాదలు అలాగే ఉంటాయి. మీరు ఫోన్ చేశాక మీ చేయి మిమ్మల్ని కడుక్కోనివ్వరు. ఒకడు నీళ్లు పోస్తాడు, ఇంకొకడు సబ్బుతో చేయి కడుగుతాడు, మరొకడు తువ్వాలతో తుడుస్తాడు. హతోస్మి, నాకే మర్యాదలు అక్కర్లేదు. తప్పదు. దివాన్జీ గారి స్పెషల్ గెస్ట్ అంటే మహారాజు కన్నా గొప్ప. అనుభవించక తప్పదు. టాటా. బాబు, నాకు మర్యాద చాలు. నన్ను వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను. రాచ మర్యాదలు కవరా బాబు, ఇవి రాక్షస మర్యాదలు. నువ్వు అంటే సరే, రేపు ఈ పాటికి 3 ముళ్ళు వేయించేస్తాను. ఏ
మీరు పల్లె మెరిసేవు మురిపించి పోయేవు నా సిగ్గు దోచేవు నన్ను చూసి నవ్వేవు మీరు పల్లె మెరిసేవు మురిపించి పోయేవు కనుల ముందే ఉండిపో మనసు నిండా నిండిపో కలలే కన్నానురా పులకించే నా నేను ఏమేమో కోరేను నిన్ను చేరరాలేను ఒంటరిగా మనలేను పులకించే నా నేను ఏమేమో కోరేను నిన్ను చేరరాలేను ఒంటరిగా మనలేను వలపు పొంగే వేళరా నీవు నాతో చేరరా కలలే కన్నానురా ఆశలో ఉన్నానురా త్వరగా రావేరా కలలే కన్నానురా హలో పోలీస్ స్టేషన్ ఎస్ దివాన్ స్పీకింగ్ ఒక్కరోజు మా ఆతిథ్యానికే ఉక్కిరి బిక్కిరైనారు ఎందుకు దాకా ఇలా ఉంటారు? ఎల్లుండి దాకానా? సారీ సార్, వీళ్ళే. నేను వెంటనే రిపోర్ట్ చేయకపోతే పోలీసులకు నా మీద అనుమానం పెరుగుతుంది. నో నో నో, ఏం పెరగదు, నేనున్నానుగా, భయపడకండి. మీరు పోలీసులకు ఫోన్ చేస్తున్నారు, చేశారా? చేశాను, వస్తారు. మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. దివాన్జీ, ఆ 4 వేళ్ల వాడి కోసం మీరు ప్రయత్నించారా? లేదు, ఏ? అందరి చేతులు పరీక్షిస్తే అనవసరంగా గాబరా పడతారు. విజయదశమి నాడు రాజకుమారి పక్కన నేను హమేషా ఉంటాను. ఆ మాత్రం జాగ్రత్త తీసుకోలేను. రాజకుమార్తో పాటు మిమ్మల్ని కూడా చంపితే? చంపలేడు. అలా అనకండి, ఆ హంతకుడు సామాన్యుడు కాడు. వాడు ఇక్కడ ఈ సంస్థానంలోనే ఉన్నాడు. మీ సిబ్బందిని పరీక్షించే అవకాశం నాకే ఉంది. మొన్న బేబీని కూడా వాడే నీళ్లలో చూశాడు. ఆ పసికంతం చంపితే వాడికేం లాభం? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. రాజకుమార్ని ఏదో ఒక లాభం లేని హంతకుడు చంపడు. ఏమంటారు? పగ వల్ల కక్ష వల్ల చంపొచ్చుగా. పగపట్టిన వాడు విరోధిని మాత్రమే చంపుతాడు, కానీ మధ్యలో ఉన్న అమాయకుల్ని చంపడు. ఎక్స్క్యూజ్ మీ, రాజకుమార్ చనిపోతే ఈ ఎస్టేట్కి వారసులు ఎవరు? బేబీ. ఆమె తర్వాత ఎవరూ లేరు. మీరు చనిపోయిన రాజా గారి తమ్ములేక ఈ ఆస్తి మీకు సంక్రమించదా? రాజు, మీరు నన్ను అనుమానిస్తున్నారా? నో, అదేం కాదండి, ఆలోచిస్తున్నా. అటువంటి ఆలోచనలు కల్లో కూడా రానివద్దు. 21 సంవత్సరాలు ఈ సంస్థానానికి రక్తం ధారపోశాను. అవసరమైతే ప్రాణాలు కూడా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి నన్ను అనుమానిస్తున్నారు. నా ఉద్దేశం అది కాదు. మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. నన్ను క్షమించేదాకా మిమ్మల్ని వదలను. చెప్పండి, క్షమించాలని చెప్పండి. చెప్పండి. నీకు 4 వేళ్ళ ఆ గోముఖ వ్యాఘ్రం నువ్వేనన్నమాట. ఈ వ్యాఘ్రానికి గోళ్లు కూరలు చాలా వాడి పగబట్టి పంజా విప్పితే ఖతం. నీ తరం కాదు, నీలాంటి వాళ్ళని పట్టి గోలో పెట్టే మార్గం నాకు బాగా తెలుసు. నా కోసం వెతుకుతున్నావని నాకు మొదటి నుంచి తెలుసు.
నేను నా జాగ్రత్తలోనే ఉన్నాను. మన స్పెషల్ గెస్ట్ గారిని జాగ్రత్తగా మర్యాద చేయండి. వచ్చారు. గొప్ప డేంజరస్ వ్యక్తిని పట్టిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీ థ్యాంక్స్ అందుకునే అవకాశం లేకుండా చేశారు. ఏ నేను ఫోన్ చేయగానే ఎందుకు రాలేదు? వారెంట్ లేకుండా అడుగు పెట్టవద్దని రాజమాత వార్నింగ్ ఇచ్చారుగా, అందుకని వారెంట్ తీసుకునే వచ్చాం. చాలండి, అయ్యే వచ్చిందాక అమావాస్య ఆగుతుందా? మా కళ్ళు కప్పి ఎటో పారిపోయాడు. సిటీకి వెళ్ళుంటాడు. వెళ్ళండి, వెతకండి. షూర్. గెట్ ఇన్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.